కి చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా సిన్సియర్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సాయి శ్రీనివాస్. మీరు అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని మీరు చూడండి, అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. సెకండ్ మంచు మనోజ్ యాక్షన్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. కొంచెం బాగుంది కానీ సైలెంట్ గా ఉంది. కాస్త యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. మన శంకర్ గారి కూతురు ఎలా చేసింది? అచ్చు ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉన్న అమ్మాయి కూడా చాలా బాగుంది. బాగా యాక్షన్ చూడండి అందరూ థియేటర్ లో. భైరవ సినిమా టైటిల్ ఎట్లా ఉందో భైరవ అని మనకి ఛానల్ తర్వాత మళ్ళా ముగ్గురు హీరోలతోటి ఒక సినిమా వచ్చింది. మనోజ్ అన్న, నానా రోహిత్ గారు, బెల్లంగొండ సాయి గారు, ముగ్గురు యాక్టింగ్ చాలా బాగా చేసారు. మళ్ళీ ముగ్గురు హీరోలకి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మేం చెప్పండి, డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇంత బాగా తీసిన సినిమా అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అందరి సీట్లలో కూర్చోబెట్టేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకున్నా, ఒక కామెడీ తీసుకున్నా, ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేకుండా బాగా తీసిండు. మేం చెప్పాలంటే మన ఇక్కడ బెల్లంగొండ సాయి అన్న నిజంగా చెప్తున్నానా, హ్యాట్సాప్ అన్న యాక్టింగ్ కి. ఒక కమల్ హాసన్ చూసినాం, ఒక విక్రమ్ చూసినాం. బెల్లంగొండ సాయి అన్న ఒక కమల్ హాసన్ చూసినాం, ఒక విక్రమ్ చూసినాం, తర్వాత కాంతారా ఆయన చూసినాం, తర్వాత నిన్ను చూస్తున్నాం యాక్టింగ్ లా. మళ్ళీ తర్వాత అల్లు అర్జున్ గారు చేసేవారు, ఆయన కూడా చేసిన యాక్టింగ్ బాగా. తర్వాత మీమ్లను చూస్తున్నాం యాక్టింగ్ లా. నిజంగా చెప్తున్నానా, ప్రూవ్ చేసుకున్న యాక్టింగ్ లా అంత బాగా చేసిరు, సూపర్ చేసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొద్దు. మేము చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక దేవి ప్రసాద్ మనిషి సినిమా కొట్టిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఇది ఒక ముగ్గురు హీరోలతో ముగ్గురు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముగ్గురికి చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, పైసలు ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఇంపార్టెంట్. ఒక సినిమా లెక్కను చూసుకోవాలి. మనుషులను కూడా ప్రేమ, ఎంత పైసలున్నా కూడా మనుషులను కూడా దుష్మన్ చేస్తానని చూపించిన సినిమా ఇది. అట్లా కావద్దు. ఒక సినిమా లెక్కను చూసుకోవాలి, ప్రేమతో ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్. మన వాళ్ళు ఇద్దరు చంపేస్తుంటే మనవాడు తెలియకుండా మళ్ళీ చంపడం అంతా ఓకే, నైస్. మంచి మనోజ్ ఓకే. మళ్ళీ 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. డైరెక్టర్ అన్న కూడా సరే మంచి మనోజ్ దగ్గర అందరూ వస్తారు. ఓకే, అన్న బాగా అనిపించింది. సొంత ఫ్యామిలీలో జరిగిన గొడవలన్నీ ఇందులో కూడా డైరెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. కొంచెం వెళ్ళే ఉంటే చూసి ఉంటారా. మంచి అదే మోహన్ బాబు. ఓకే, మనోజ్ నచ్చింది నాకు. మనోజ్ నారాయణ గారి మధ్యలో చనిపోవడానికి కొంచెం గ్యాప్ పోవడం వల్ల కొంచెం మిస్ అయింది. అది నారాయణ గారు అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు. అంత రోల్ మంచి రోల్ వచ్చింది నాకు తెలిసి. అయితే ఇప్పుడు దాకా ముందు స్టోరీ అన్నీ వేరు. ఇప్పుడు వచ్చింది మన వాడికి ఇంకా ఛాన్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఓకేనా, నైస్, బాగా ఇచ్చాడు. అసలు అలా నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, మంచిగా అనిపించిందండి భైరవం సినిమా. అంటే 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 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి, క్లాస్ ఏ నుంచి క్లాస్ డి పీపుల్ అందరికి కనెక్ట్ విధంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. సో మంచు మనోజ్ గారు విలన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. సో సాయి శ్రీనివాస్ ఫైట్ ఎలివేషన్స్, ప్రాణం పెట్టి వీళ్ళ ముగ్గురు మంచి బ్రేక్ త్రూ కోసం కష్టపడిన విధానం అయితే హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో మంచి కెరీర్ బ్రేక్ త్రూ వస్తుందండి. స్టోరీ అయితే చాలా, స్టోరీ లైన్ బాగుంది. సినిమా అయితే మంచిగా వచ్చింది. సో అందరు ఆడియన్స్, ఈవెన్ ఇట్ ఈస్ ప్రసాద్ ఎంఎక్స్ అయినప్పటికీ సో ఆడియన్స్ అంతా మంచిగా విజిల్స్ వేస్తూ పూనకాలు వస్తున్నాయి అందరికి. సినిమా అయితే చాలా బాగుంది. వైలెన్స్ ఉంది, దాని స్టోరీ తగ్గట్టే ఉందండి వైలెన్స్. సో ఈ వైలెన్స్ పెద్ద ఇంపాక్ట్ అని చూపిదండి. స్టోరీకి తగ్గట్టే కావాల్సింది ఉంది కాబట్టి స్టోరీ అయితే బాగుందండి. సినిమా అయితే బాగుంది, అందరు కలిసి చూడండి. చాలా విలన్ అంటే చాలా రోజులు హీరోగా చూసి ఒకేసారి విలన్ గా చూసేసరికి నేనైతే చాలా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయాను. అతనికి చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారండి. ప్రాణం పెట్టి తీశాడు మంచు మనోజ్ గారు. సో మీరైతే మంచి కంబ్యాక్ అయ్యారు. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. విలన్ గా ట్రై చేయండి. యాజ్ ఎ ఫ్యాన్ గా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. సో జగత్ బాబు తర్వాత మీరే సెకండ్ గా అంటే విలన్ నిజంగా అంటే టఫ్ ఫైట్ ఇస్తారండి మీరు. సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నారావారు అయితే నాణ్యంగా తీసుకెళ్లారు, మంచివారు అయితే మడతడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఒక గుడి ఆస్తిని కాపాడటం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది. ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా 100% న్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమాతో ఓవరాల్ గా
ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది నాకైతే. చించి పడేడు సినిమా సూపర్ అండి. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్ ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అయితే ఈ సినిమా అయితే ఉంది. కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ్ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్ గా అయితే బెల్లం గారిని పిలుస్తుందో అంతే క్యూట్ గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది. చాలా బాగుంది, సూపర్ అండి. సినిమా అంటేనే చెప్తున్నాను కదా, ఇక లాస్ట్ బయట అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. 21 బట్టి బెల్లం గారు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. క్యారెక్టర్ పరంగా 100% ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు. రోహిత్ గారు కానివ్వండి, మనోజ్ అన్న కానివ్వండి, సాయి రోజు గారు కానివ్వండి, 21 బట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3 వరకు అయితే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది, కంటెంట్ కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ విషయం బ్యాక్గ్రౌండ్ అండి, ఫైట్స్, మ్యూజిక్ 21 ఎక్కడ కూడా. బెల్లం గారి క్యారెక్టర్, మన రోహిత్ అన్న అయితే పర్ఫార్మెన్స్, మంచు గారు అయితే 21 బట్టి ఇంకా మంచి హిట్ అనే అనుకోవచ్చు. కంబ్యాక్ చెప్తున్నాను కదా, ఒక మెట్టు కదా 2 మెట్లు ఎక్కారు. ఈ ముగ్గురు కూడా చాలా రోజులు పెట్టి ఒక సరైన ఇట్లేదు, కానీ ఈ భైరవ్ సినిమా ఒక లైఫ్ ఇచ్చిందని అనుకోవచ్చు. చాలా అందంగా తీశారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, భైరవం బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ.